సారీ చెబుతాడా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరశురామ్ గారి బావమరిది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే వెనకటికే వత్తో మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట. అలా ఉంది. ఇవన్నీ కాదు, వాడిని వాడి ఫ్యామిలీని మర్చిపో. సార్ ప్లీజ్ సార్, ఎలక్షన్ ఆఫీసర్ సార్, మాకు ప్రాబ్లం అవుతుంది. ఈ ఒక్కసారికి నా కోసం క్షమించండి ప్లీజ్. పోయి వాడిని రమ్మను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాడు సారీ చెప్తానంది నాకు, మీకు కాదు. రేయ్, ఓ పెగ్గు కలపరా. సార్ వస్తున్నారు. సారీ చెప్పించడానికి తీసుకొచ్చాను సార్. రామ్, సారీ చెప్పు. సారీ చెప్పురా. సారీ. వాళ్ళ జోలికి ఇంకా వెళ్ళనని చెప్పురా. వెళ్ళాం. భువన్ కుమార్, మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా. సౌండ్ ఉందిగా, వినపడిందిగా. సార్, వాడికి మాట్లాడడం రాదు. అపాలజీ లెటర్ నేను రాయిస్తాను. అపాలజీ లెటరా? రాయించు. రాయిరా. రామ్, రాయ్. రాయ్. నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్లో రాయి. నీకొచ్చా? వచ్చు. నాకు రాదు. వాడిని వదిలేయండి, నేను రాసిస్తాను. ఆ లెటర్లో మ్యాటర్ ఎలా ఉండాలంటే, సారీ చెప్పినట్టు కాదు, వంగి నా చెప్పు నాకినట్టుండాలి. ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటర్, తొక్కలో తొండాలు. చాలా ఎక్కువైంది. పదా, నువ్వు వీడికి సారీ చెప్పమా చెప్పాను, వాడికి అదే ఎక్కువ. పదా. వాడు అందరూ పుట్టినట్టే పుట్టాడుగా, పైనుంచి స్పెషల్ గా పుట్టలేదుగా. నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? రేయ్, ఎవడ్రా వీడు? వీడి పేరేంటి? ఇక్కడ పందెం పరశురామ్రా. రేయ్, నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంట్రా? ఇక్కడ రామ్ రామ్ కోనిదలా. ఈ రోజు నుంచి నిన్ను ఉచ్చపోయిస్తాన్రా. ఉచ్చపోయిస్తావా? పోయించు. ఉచ్చపోయిస్తావా? పోయించు. మాది మేము పోసుకోలేమేంటి? ఉచ్చపోయిస్తాడ. ఆగనా? ఏడు భయపడతాడు? పిల్లి గుడ్డిదైతే ఎలాగేదో చూపించిందంట. ఏదో ఒకట్లేరా, పద. ప్రవన్ ఎందుకురా? ఆల్ ద బెస్ట్ ఆఫీసర్. ఆగనా? ఆడే పిక్తాడు. ఆల్ ద బెస్ట్. ఎదురుస్తున్నావా? వార్నింగా? ఏ పందెం? నా ప్రపంచం 4 దిక్కులు కాదు, 4 వ్యక్తులు. వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా. కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు, సెకండ్ మాట ఉండదు. ఆన్ ద స్పాట్ అంతే. వెనకాల ఎక్కడ తిరుగుతుంది.
సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగటమే. బొమ్మ వస్తుంది, బాడీ రాదు. నిజమేనండి, చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది. రామా నువ్వు సారీ చెప్పావా? సారీ అని వదినా వెళ్ళి కాళ్ళే పట్టుకోబోయా, ఎత్తి పైన పెట్టాడు, దాంతో రాసి వచ్చేసా సారీ అని. అన్నయ్య ఆడ ఇన్వెషన్స్ అని చెప్తాడు. బాగా నలిగిన నాలుగు ఎటు పడితే అటు తిప్పుతాడు, ఏం చేస్తాం? వాళ్ళు తప్పు చేస్తే 4 పీకల్సింది పోయి నువ్వు సారీ చెప్పడం ఏంటి? మాకు నచ్చలా. ఏం చేయమంటావు వదినా? వాళ్ళని చూడగానే నా కాలు షేకింగ్, కళ్ళల్లో నీళ్లు కారింగ్, గుండె బ్యాంగింగ్. అంటే అలసిపోయిన కోడి నిద్రపోదామని కాగే నూనెలో పడుకుంటే పకోడీ అయిపోయినట్టు అనమాట. అలా ఉంది నా ఫీలింగ్. అది వాళ్ళ ఫీలింగా నీ ఫీలింగా? యాక్చువల్లీ యు నో వదినా, ముందా డిస్కషన్ ఆపి ఇది తిను. థ్యాంక్ యూ. పొద్దున కూడా తినకుండా వెళ్ళాం, తిను. కూలికి ఆహార పథకం అంటే ఇదే. పెట్టండి, బాగా పెట్టండి. ఏంటి అలా ఉన్నారు? వీడిని చూస్తే భయం వేస్తోంది గాయత్రి. మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది, కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తోంది. రామ ఏది చేసినా రైటే చేస్తాడు, అది మీకు కూడా తెలుసు. వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే, లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి. నిజమే, చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదువాపాడు, మేము ఎదగాలని వాడు వెనకే ఆగాడు. మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుండి చావుని కూడా ఢీకొట్టాడు. ఏమండి, రేపు వాడికి ఏదైనా జరిగితే సోడా మీద మూత, పేపర్ మీద మోత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి. నాకు పెళ్ళేంటి వదినా? ఈ ఇన్షర్ట్ ఏంటి, పూల పూల చొక్కా ఏంటి, ఈ ప్రొసీజర్ ఏంటి? ఆ బటన్ పెట్టు. పెట్టుకోండి. పెట్టుకోమన్నా. నేను వేసుకోను. ఏంటి నువ్వు? ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు? నేను చెప్తున్నాను, నువ్వురా. వదినా రమ్మంటుంటే. హలో సార్, గాయత్రి, ధర్మేంద్ర గారని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్. మనకి చాలా కావాల్సిన నమస్తే. నమస్తే అండి. పప్పీ ఈజ్ వెయిటింగ్. పప్పి ఏంటి ఎస్పీ, రేప్ చేసినోని వదిలేయాలా? నిన్న పట్టుకోమంటే ఏవో స్టోరీలు చెప్పా, మేమే పట్టుకుని తాట తీసి అప్పచెప్తాం. అప్పుడు రాసుకోండి ఎఫ్ఐఆర్. తిన్నారా? ఏమండి కరెక్ట్ గానే చెప్పానా? పప్పీ ఆల్వేస్ గ్రేట్. పెళ్లివారు వచ్చారు. నమస్తే. ఆ, నమస్తే అండి. నమస్తే. మహిళా సంఘం అధ్యక్షురాలు మాధవి కదా, టీవీలో కూర్చుని మగాళ్ళ తాట తీస్తా ఉంటది. వీళ్ళమ్మాయ పెళ్లి కూతురు. ఇందులో పెళ్ళికొడుకు ఎవరు? ఇతనే. ఆహా, ఇతనా? కూర్చోండి, పాపకు ఫోన్ చేస్తాను.